సీఎం రేవంత్ రెడ్డితో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సమావేశమయ్యారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి జస్టిస్ పి చంద్రఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై చర్చించనున్నట్లు సమాచారం. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ అవకతవకలకు సంబంధించి విచారణ నివేదికను జస్టిస్ పి చంద్రఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించింది. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు 650 పేజీలకు పైగా రిపోర్టును సీల్డ్ కవర్లో అందజేసింది. 2024 మార్చి 14న కమిషన్ను తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేయగా కమిషన్ 15 నెలల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందీళ్ల బ్యారేజీల నిర్మాణాలపై 119 మందిని విచారించి స్టేట్మెంట్లను రికార్డు చేసింది. ఈ నేపథ్యంలో కమిషన్ ఇచ్చిన నివేదిక ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. దీంతో ఆ రిపోర్టుపై సీఎం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎస్లతో భేటీ అయ్యారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ వైశాలి. సీఎం రేవంత్ రెడ్డితో సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా సిఎస్ ప్రభుత్వ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు భేటీ అయ్యారు. సో నిన్న ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయి అనే ఆరోపణలతో రేవంత్ సర్కార్ జ్యుడిషియల్ కమిషన్ గా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వాటిపైన, అన్నిటి వ్యవహారాలపైన కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సో అది జస్టిస్ పినాకిని ఘోష్ ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేశారు. సో దాదాపుగా 2024 మార్చిలో ఏర్పాటు చేసినటువంటి ఈ రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసినటువంటి కమిషన్ 119 మందికి పైగా అందరి ఈ ప్రాజెక్టు వ్యవహారంలో జరిగినటువంటి అన్ని వ్యవహారాల పైన వాళ్ళని విచారణ చేసి ఒక తుది నివేదిక సిద్ధం చేసింది. సో నిన్ననే 650 పేజీలతో కూడినటువంటి ఒక నివేదికను సాగునీటి పారుదల శాఖ సంస్థ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జాకు నిన్న అందించారు. సో నిన్న రాహుల్ బొజ్జా వద్దకు వచ్చినటువంటి ఈ యొక్క తుది నివేదిక ఏదైతుందో జస్టిస్ పినాకిని ఘోష్ సమర్పించిన నివేదిక ప్రస్తుతం అది ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి సీఎం మొత్తం ప్రభుత్వం వద్ద జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ప్రాజెక్టుకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి వ్యవహారాల పైన నివేదిక ఇచ్చిన నివేదికల అంశాలపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు నివేదిక వచ్చిన తర్వాత నెక్స్ట్ తదుపరి ఏం చేయాలి, ఈ నివేదికకు సంబంధించి ముందుకు ఎలా వెళ్ళేదానిపైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి మధ్య చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే త్వరలో జరగబోయే కేబినెట్ సమావేశంలో ఈ యొక్క నివేదికపై చర్చించి నెక్స్ట్ ఆగస్టులో వచ్చేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో దీనిపైన చర్చ పెట్టాలి. అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు తీసుకొచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపుగా 1,00,000 కోట్లు ఖర్చయిందని చెప్తున్నాము. ఈ 1,00,000 కోట్ల వల్ల తెలంగాణ ప్రజలకు ఉనగోరిన ప్రయోజనం ఎంత? తెలంగాణకు నిజంగానే 93,000 కార్పొరేషన్స్ పడేసి వేల కోట్ల అప్పులు తీసుకొచ్చారు కాబట్టి ఈ అప్పుల భారం తెలంగాణ ప్రజలపై ఎంత పడుతుంది, దీనివల్ల నష్టం ఎంత జరిగింది అనేది కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపైన చర్చించేనట్టు తెలుస్తోంది. సో దీనికి ఎవరు బాధ్యులు, ఒకవేళ బాధ్యులపై మనం ముందు భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన మొత్తంగా కూడా అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అవకాశం కనబడతా ఉంది. సో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ వ్యవహారాన్ని అంతా కూడా రేవంత్ సర్కార్ ఈ మొత్తం అంశాన్ని కూడా ప్రతిదీ పిన్ టు పిన్, ఎందుకంటే ఇప్పటికే ఇది అంతా జ్యుడిషియల్ కమిషన్ కి ఇచ్చింది కాబట్టి ఏదైతే నివేదిక ఇచ్చారో ఆ అంశాలకు సంబంధించి మరింత లోతుగా చర్చించి అందులో బాధ్యులు ఎవరు, అసలు ఈ ప్రాజెక్టుకు సంబంధించి భవిష్యత్తు మనం ఏం చేయాలనుకుంటున్నాము, కాళేశ్వరం ప్రాజెక్టు అనేది భవిష్యత్తులో మనుగడలోకి ఉంటుందా లేదా, ఇప్పటి వరకు జరిగిందంతా ఏం జరిగింది, దీనివల్ల మనం తెలంగాణ ప్రజలకు కావచ్చు, రైతులకు కావచ్చు, సాగునీటి ఈ ప్రాజెక్టు వల్ల సాగునీటికి ఎంతవరకు ఈ నీటిని ఉపయోగించగలిగాము అనే దానిపైన మొత్తంగా నివేదిక సిద్ధమైంది. సో అదే సందర్భంలో మేడిగడ్డ డ్యామేజ్ కావడానికి కారణమైంది, అది నిర్మాణ లోపమా లేకుంటే ఏదైనా ప్రమాదమా, లేకుంటే ఇప్పుడు అది కేవలం మేడిగడ్డకే పరిమితం కింద దాని చుట్టూ అనుకొని ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు అదేవిధంగా అన్నారం, సుందిల్లా సంబంధించినటువంటి సిబిఎస్ సమస్యలు కూడా తలెత్తున్నాయి. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ భవిష్యత్తుకు సంబంధించి ప్రాజెక్టుకు మరింత ఇబ్బందికరంగా, ఎందుకంటే నిర్మాణ లోపాలు ఉన్నాయి అని చెప్పేసి ఒక ప్రశ్న తలెత్తడంతో ఇది భవిష్యత్తులో వయబిలిటీ ఉంటుందా లేదా అనేది కూడా ఒక ప్రశ్నార్థంగా మారింది. సో దీనిపైన ఏం చేయబోతా ఉంది రేవంత్ సర్కార్ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదే సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టు కనుక ప్రస్తుతానికి
ఏంటంటే డిజైన్ మార్పు ఒకటైతే దీని కర్త కర్మ ఎవరు, అసలు ఎవరి ఆదేశాలకు అనుగుణంగా ఇంజనీర్లు కావచ్చు, లేకుంటే డిజైన్ సంబంధించి కంపెనీకి ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో ఈ మొత్తం కూడా ప్రాజెక్ట్ నిర్మించినటువంటి కంపెనీలు ఎవరి ఆదేశాల మేరకు ఈ విధంగా మలుచుకున్నారు. సో ఇంత త్వరగా పూర్తి చేయాలేమన్న ఒత్తిడి ఉందా, ఈ తొందరపాటు నిర్ణయాల వల్లే ప్రాజెక్టుకు ఇంతటి నష్టం చేకూరదా ఆ నివేదికలో పొందుపరిచినట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తంగా 2023లో అసెంబ్లీ ఎన్నికల సమయం ముందట కూడినటువంటి మేడిగడ్డ డ్యామేజ్ ఏదైతే జరిగిందో ఆ మేడిగడ్డ డ్యామేజ్ వలన ఈ రోజు కాంగ్రెస్ ఈ యొక్క కమిషన్ ఏర్పాటు చేయడం, ఎప్పటి నుంచో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఆరోపణ ఉంది కానీ ఇప్పుడు ఏకంగా ఎప్పుడైతే మేడిగడ్డ డ్యామేజ్ సంబంధించి ఆ 2 పిల్లలు కూలాయో, ఆ పగుళ్ళు ఏర్పడ్డాయో అప్పటి నుంచి కూడా ఈ మొత్తం ఇంకో సైడ్ టర్న్ తీసుకుంది. ఒకవైపు అవినీతితో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి నిర్మాణ లోపాలను కూడా బహిర్గతం చేయాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈ కమిషన్ ఏర్పాటు చేసినట్టు కనబడుతుంది. సో మొత్తానికైతే రేవంత్ సర్కారు ఏదైతే ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ నివేదిక వచ్చిన నేపథ్యంలో తదుపరి భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాలంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక చుట్టే తిరిగే అవకాశాలు కనబడతా ఉన్నాయి. అసలు దీని వల్ల ఎవరికి ఇట్లాంటి రాజకీయంగా చాలా ఇంట్రెస్టింగ్ గా పరిణామాలు ఉండబోయే అవకాశం ఉంది. ఎందుకంటే పదే ఇప్పుడు నివేదిక వచ్చింది కాబట్టి నివేదిక ఆధారంగా ఓవర్దన తప్పని తేలితే ఇలాంటి చట్టం పరంగా ఎలా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే ఇప్పటికే కొంతమంది అధికారులకు సంబంధించి ఇంజనీర్లకు సంబంధించి చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. సో భవిష్యత్తులో రాజకీయ నాయకులకు సంబంధించి పాత్ర ఏదైనా ఉందా, రాజకీయ నాయకుల పాత్ర ఉంటే వాళ్ళపై ఎలాంటి చర్యలు ఉంటాయి అనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సో గత బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో అధికారులకు వచ్చాక కాళేశ్వరం అనేది వరల్డ్ అంటే ప్రపంచ స్థాయిలో ఒక మైలేజ్ ను పెంచే స్థాయికి ఎదిగింది. సో అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టే మొన్నటి ఎన్నికల సమయం మాత్రం మేడిగడ్డ దగ్గర జరిగిన డ్యామేజ్ ఒక్క మేడిగడ్డ డ్యామేజే కాదు, ఎంటైర్ బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా పెద్ద డ్యామేజ్ చేసిందని మనం చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మొత్తంగా కూడా ఆ ప్రాజెక్టుకి సంబంధించి కర్త కర్మ క్రియ ఎవరు, ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అని చెప్పేసి ఇప్పుడు ఆ నివేదికలో ఉన్న నేపథ్యంలో దానికి అనుగుణంగానే చర్యలు ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. సో అసెంబ్లీలో ఎలాంటి చర్చ జరుగుతుంది, సో ప్రభుత్వం ఏం చెప్పబోతా ఉంది, అదేవిధంగా బీఆర్ఎస్ ఏం చెప్తుంది అనేది మాత్రం ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అయితే ఇదొక అంశం. అయితే ఇక నెక్స్ట్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నివేదికల ఏ అంశాలు పరిగణలోకి తీసుకున్నది కూడా మనం ఆసక్తికరంగా మారింది. డ్యామేజ్ కావడానికి కారణం ఏంటి, ఎక్కడైతే ప్రాణహిత చెవల దగ్గర కలిసినటువంటి ప్రాజెక్ట్ లొకేషన్ మేడిగడ్డ వరకు ఎందుకు మార్చాల్సి వచ్చింది, సో ఇప్పటి వరకు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎంత లబ్ధి చేకూర్చింది, సాగునీటి పరంగా ఎంత ఆయకట్టు విస్తీర్ణంలోకి సాగులోకి వచ్చింది, దీనివల్ల ఎంత లబ్ధి చేకూరిందనే అంశాలు ఉన్నాయి. దాంతో పాటుగా 93,000 కోట్ల పైగా కార్పొరేషన్ ద్వారా ఖర్చు పెట్టారు కాబట్టి దాంట్లో ఒక్కొక్క వ్యక్తి తెలంగాణలో సగటు పౌరుని మీద ఎంత భారం పడే అవకాశం ఉంది, దానివల్ల భవిష్యత్తులో ఇంత వెచ్చిస్తున్నాం కనుక లబ్ధి చేకూరే అంశం ఉందా లేదా. ఇప్పటి వరకు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి మొత్తంగా కూడా మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ ఇలాంటి అన్ని అంశాల్లో ఎక్కడ దీనివల్ల ఏమన్నా ప్రాజెక్టు వల్ల ఏమాత్రమైనా ప్రయోజనం చేకూర్చిందా, ఈ అన్ని అంశాలకు నివేదికలో పొందుపరిచిన నేపథ్యంలో నెక్స్ట్ జరగబోయే రాజకీయాలన్నీ కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టే తిరిగే అవకాశాలు కనబడుతున్నాయి. సో రానున్న 2-3 రోజుల్లో ఈ ప్రాజెక్టు సంబంధించి అంటే కేబినెట్ సమావేశం చర్చించడం తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి జస్టిస్ పినాకిని ఘోష్ ఇచ్చినటువంటి నివేదిక పైన సుదీర్ఘంగా చర్చించే అవకాశం కనబడతా ఉంది. వైశాలి. థ్యాంక్ యూ రాధాకృష్ణ.